అందరూ ఒకటి గమనించాల. ఏందంటే దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానము ఇవ్వడు. దేవుడు సమాధానము ఇవ్వడు. నీకు కావాల్సినది దేవుడు ఇవ్వడు. ఇవ్వనప్పుడు నువ్వేమనుకుంటావు? నిజంగా కదా, చాలామంది అన్యులే బాగున్నారు, దేవుని నమ్మని వారే బాగున్నారు. నేను ఇంత దేవుని నమ్ముకొని ఈ విధంగా ఉన్నాను, నాకు దేవుడు ఈ విధంగా సహాయం చేస్తలేడు అని దేవుని నమ్ముకున్న వాళ్ళు యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు అనుకుంటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దేవుడు ఆయన నిజమైన దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా అది గుర్తుపెట్టుకోవాలి. కొందరికి జరుగుతుంది, కొందరిని దేవుడు రక్షిస్తాడు, కొందరిని రక్షించకపోవచ్చు. కానీ ఈ లోకంలో దేవుడు నీ పట్ల ఏమై ఉందో ఆయన తలంపు మనకు తెలియదు కదా. ఆయన నిన్ను ఓసారి రక్షించకపోవడం వలన ఆయన తలంపు ఉన్నతమైనవి. ఓసారి కొందరిని రక్షిస్తాడు, కొందరు రక్షించకపోవచ్చు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు అనేది గుర్తించుకోవాలి. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుణ్ణి ఆరాధించాల, దేవుణ్ణి మొక్కాల. అది మనిషికి ఉండాల్సిన లక్షణం, అది లక్షణం అన్నమాట. అందుకని ఆయన ఈ భూమిని చేసిన వాడు, ఈ ఆకాశంను చేసిన దేవుడు, మనను చేసిన దేవుడు. అలాంటి దేవుని మాట మనం వినకుండా ఉండడం చాలా తప్పు, చాలా చాలా తప్పు. కాబట్టి నీకు మేలు జరగకపోయినా కూడా దేవుణ్ణి ప్రార్థించు, దేవుణ్ణి ధ్యానించు, వాక్యం చదువు, ప్రతిరోజు ఆయన వైపు చూడు, ఆయనని తలంచుకో. అది నీకు మనకు మంచిది. ఈ వీడియో ద్వారా మీకు చిన్న ఈ కొద్ది మాటలు మీకు తెలియజేస్తున్నాను.